హలో హాయ్, నేను మీ విజయ్. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కౌన్సిలర్ 3వ వార్డు కౌన్సిలర్ దగ్గర ఉన్నామండి. మాజీ కౌన్సిలర్ గారు ఇక్కడ కోదాడలో ఎలాంటి అభివృద్ధి, మున్సిపాలిటీని ఎలాంటి అభివృద్ధి చేశారో వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుందాం. మరి ఇంకో విషయం ఏంటంటే టీడీపీ పార్టీ నుంచి గెలిచి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిందంట. చాలా వరకు కూడా మంచి నేమ్ ఉంది సార్కు. అతని ద్వారా అసలు ఎలాంటి కార్యక్రమాలు చేసిండు, మరి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్ గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. మీరు టీడీపీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చి కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి గల కారణాలు ఏంటి సార్? ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు ఉన్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సార్? మేము రావటం ఏంటంటే ఇక్కడ గతంలో టీడీపీలో గెలిచి ఉన్నామండి. కానీ ఇక టీడీపీ ఇక్కడ గెలిచే అవకాశాలు లేవు మనకి. మనం కూడా ఒక గెలిచే పార్టీ వైపు వెళ్తే రేపు మన ఫ్యూచర్లో సార్ మంత్రి గారు కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే గారు కావచ్చు, మనకి ఏమైనా మంచి పనులు చేస్తారు, మనం గెలిచి ఉంటే మనం వాళ్ళతో కలిసి ఉంటే అనే ఉద్దేశంతో మేము పార్టీ మారడం జరిగిందండి. ఓకే సార్, మీరు కౌన్సిలర్గా ఉండి 3వ వార్డుని ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్? మేము కౌన్సిలర్గా ఉన్న తర్వాత మా ఊళ్ళో కొత్తగా ముందు ఈ బండపాలెం నుంచి తమ్మర స్ట్రీట్ లైట్ లేవు సార్. దానికి ఒకటి స్ట్రీట్ లైట్లు శ్రీరామనవమి రోజు నైట్ ఒక్క రోజులోనే మేము గత ఎమ్మెల్యే గారికి చెప్తే ఒక్క రోజులోనే లైట్లు వేయించడం జరిగింది. తర్వాత ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ శిథిలావస్థలు చేరుకుంటే దాన్ని కూడా కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయించి కట్టించడం జరిగింది. అలాగే ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ చాలా వరకు పూర్తయినాయి, ఇంకేదో కొంచెం ఉన్నాయి. అవి కూడా మరొకసారి మా గ్రామ ప్రజలు మాకు అవకాశం ఇస్తే అవి కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్తున్నాం. మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారి సహాయ సహకారాలతో మేము కూడా వాటిని పూర్తిగా త్వరలో పూర్తి చేస్తామని. ప్లస్ మా ఊరికి 1 కోటి రూపాయలతో కొత్త శ్మశాన వాటిక నిర్మించడం జరిగిందండి. ఎక్కడా లేని విధంగా అంటారు చాలా అవి తెలంగాణలోనే మోడల్గా ఒకటి శ్మశాన వాటికి నిర్మించడం జరిగిందండి మా ఊరిలో. అది మా తెలంగాణకే పెద్ద హైలైట్గా ఉంది. అంటే అక్కడ ఊరే మట్టి దాన్ని కూడా మా ఆయాంలోనే మేము తీసుకురావడం జరిగిందండి. ఓకే సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సార్ బొల్లమల్ల ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు? మాకు వ్యక్తులతో పని లేదండి. ఎవరు వచ్చినా మమ్మల్ని గౌరవించి మేము అడిగిన పనులు మాత్రం వాళ్ళు చేసేవాళ్ళు. ఎవరైనా సరే మాకు పార్టీతో సంబంధం లేకుండానే మేము వెళ్ళామంటే మంచి గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎక్కడున్నా మమ్మల్ని ముందు పిలిచి మా సమస్య ఏందో తెలుసుకొని, సరే చేసినా చేయకపోయినా పిలిచి మాట్లాడి పంపించేవాళ్ళు. ఎంతమందిలో ఉన్నా కూడా మమ్మల్ని అయితే పిలిచి పంపించేవాళ్ళండి. కాకపోతే ఆయన ఆయాంలోనే నాకు హాస్పిటల్ కూడా అవి కట్టించడం జరిగింది. ఆ లైట్లు వేయటం కూడా ఆయన అడిగినప్పుడు వెంటనే వేయించడం జరిగింది. నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు. కాకపోతే నేను ఆయన అడిగిన వెంటనే ఆ రోజు నేను ఒకసారి అడగటం జరిగింది. తర్వాత ఆయన గుర్తుపెట్టుకొని ఆ రోజు వేసారండి అని కళ్యాణం రోజు ఇన్వైట్ చేయడానికి పోతే లైట్లు వేశారండి అని అడిగితే వేయలేదండి అంటే అవి మీరు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం చెప్పాడో ఏమో కానీ ఆ రోజు వేయించడం మాత్రం జరిగిందండి. ఆయనకి ఈ విషయంలో మాత్రం నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, అతను కూడా టీడీపీ నుంచి వచ్చింది సార్ మా బీఆర్ఎస్లకి. ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్ మొన్న ఎన్నికలలో? ఆయన ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏమున్నదండి, కొంచెం ఇప్పుడు రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళకి ఆ రిజర్వేషన్లు ఇచ్చి ఉంటే బాగుండేది. జనరల్లో కూడా ఒక బీసీ వాళ్ళని చైర్మన్ చేయటం, దానివల్ల కొంచెం ఓసీ వాళ్ళని వ్యతిరేకత రావడం చాలా అలాంటి వల్ల ఇది ఆయన మీద కొంచెం ఇంకా అలానే. ఓకే సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పద్మారెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుంది సార్? ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవగానే మా ఊరికండి 1,08,00,000తో నిధులు ఇవ్వడం జరిగిందండి. తమ్మర ఆర్ఎన్బి రోడ్ నుంచి ముందుగా కోదాడ టు ఖమ్మం రోడ్ నుండి మా బండపాలెం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు 1,08,00,000 రూపాయలతో మాకు ఒక గ్రాంట్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు అది పనులు కూడా జరుగుతున్నాయండి. ఆమె కూడా మేము అవి చేసినందుకు ఆమె కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. అలానే ఇంకా మా ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయండి. ఈ 5 సంవత్సరాల్లో మేము కూడా వాటిని మంత్రి గారి దగ్గరికి, మేడం గారి దగ్గర తిరిగి వాటిని కూడా ఊరిని ఒక డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొన్న కూడా మంత్రి గారి దగ్గరికి తమ్మర డెవలప్మెంట్ గురించి పోవడం జరిగిందండి.
వాళ్ళు కూడా స్పందించి మాకు వీలైనంత సహాయం చేస్తామని త్వరలోనే ఈ సమస్యలకు ఒక పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగిందండి. కాకపోతే అండి ఈ కొంతమంది రైతులకి బోనస్ అనేది ఇంతవరకు పడలేదండి. ముందు వేసిన వాళ్ళకేం పడింది, వెనక వేసిన వాళ్ళకేం పడలేదు. కాకపోతే అందరూ గవర్నమెంట్కి అమ్మారు. వాళ్ళని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని అందరికీ బోనస్ చెల్లించాలని నా యొక్క మనవండి. అలానే రుణమాఫీలు కూడా అందరికీ చాలా మందికి కాలేదు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ చేస్తామని చెప్పారు. కానీ రుణమాఫీ కూడా చాలా మటుకి కాలేదండి. చాలా తక్కువ మందికి అయినాయి మా ఊళ్ళో. అయిన వాళ్ళకంటే కాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. కాబట్టి ఇది కూడా తొందరగా ఇవి రుణమాఫీ ఒకటి, రైతు భరోసా ఇవి ఒకటేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఒక 10-20 సంవత్సరాలు 10-15 సంవత్సరాలు మళ్ళీ తిరిగి ఉండదండి. ఓకే సార్, నీటిపారుదల శాఖ మంత్రిగా ఇక్కడనే ఉన్నారు సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. చాలా చోట్ల పొలాలు ఎండిపోతున్నాయి సార్, నీళ్ళు అందియలేకపోతున్నారని చెప్పేసి అంటున్నారు సార్. ఎక్కడ లోపం జరుగుతుందంటారు? మా వరకు అయితే అలాంటి ప్రాబ్లం లేదండి. మా సాగర్ లెఫ్ట్ కెనాల్ కొత్తగూడెం మేజర్ మాది. మా ఊరి వరకు అయితే నీళ్ళు అయితే పుష్కలంగానే వస్తున్నాయి. ఇంతవరకు అయితే ఎండటం అయితే జరగట్లేదండి ఎక్కడ. మా ఊళ్ళోనైతే అలాంటిది లేదు సార్. ఇంకా వేరే చోట ఉన్నదే మాకు అనవసరం అనుకోండి. మా ఊరి విషయం మటుకి ఇది. ఓకే సార్, ఇక్కడ 6 గ్యారంటీలలో ఒకటైనా ఉచిత బస్ సార్. మహిళలు చాలా వరకు ఉద్యోగస్తులకే బెనిఫిట్ ఉంది, ఇది నిజంగా పేద మహిళలకు ఉపయోగపడతలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న మహిళలు అంటున్నారు సార్. దీనిపైన మీరేమంటారు? ఇది వాస్తవం అండి. ఇప్పుడు టీచర్లు ఉన్నారండి, వాళ్ళకి ఏముందండి, వాళ్ళకి మంచి శాలరీస్ వస్తుంటాయి. వాళ్ళు కూడా ఇది ఉపయోగించుకుంటున్నారు ఈ రోజుల్లో. కాబట్టి దీనికి ఏదన్నా ఒకటి వాళ్ళకి అచ్చం మన లో ప్రాపర్టీ అని అంటారు, అంటే రేషన్ మన వైట్ రేషన్ కార్డు కానీ ఏదన్నా ఒకటి పెట్టి దానికి అనుసంధానం చేసి ఇచ్చినట్లయితే బాగుంటుంది. అది కాకుండా ఇప్పుడు ఈ వైద్య బస్ అనేసరికి అవసరం లేనమ్మా కూడా ఏడుకోసారి పోయి రావాలి, ఇటు దేవుళ్ళని దర్శనం చేసుకోవడానికి కానీ బాగా పని లేని కూడా కల్పించుకొని తిరగడం అవుతుంది. కాబట్టి ఇది ఒకటి గవర్నమెంట్ ఇది ఆలోచించి ఏదన్నా దీనికి ఒకటి తీసుకురావాలండి. ఏదన్నా ఒకటి ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు కానీ లింక్ చేసి ఉన్నట్టయితే ఉద్యోగస్తులు మాత్రం అనవసరంగా వీళ్ళు బస్సులు కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతుందండి. ఇదంతా మళ్ళీ గవర్నమెంట్ మీద పడ్డింది కదండి. కాబట్టి దాన్ని ఏదన్నా ఒకటి ఆలోచించి దాన్ని. ఓకే సార్, ఇక్కడ కరెంటు సార్ ఇక్కడ 500 రూపాయలు బోనస్ మన గ్యాస్కు కానీ 200 యూనిట్ల కరెంటు కూడా చాలామందికి కావట్లేదు అంటున్నారు సార్. ఎక్కడ లోపం జరిగిందంటారు? గృహజ్యోతి గ్యాస్ కదా. ఇది ఇంకోటి ఏంటంటే పవర్. ఇది అప్లై చేసుకునేటప్పుడు ఆల్రెడీ ఇది అప్లై చేసుకోలేదని చెప్తున్నారండి. ఆ రోజు మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసే రోజు మేము కరెంట్కి మేము ఫ్రీ కరెంట్కి అప్లై చేసుకోలేదు, అందుకని మీకు ఆన్లైన్ కాలేదు, అందుకనే రావట్లేదు అన్నారు. అప్లికేషన్లు తీయమంటేనే ఎక్కడ ఉన్నాయి, దొరకట్లేదు. అయితే మళ్ళీ రెండోసారి కూడా అప్లై చేసుకోవడానికి ఇచ్చారు. చాలా మట్టుకు వచ్చినాయి, ఇంకేదో కొద్ది మంది ఉన్నారండి. అట్లానే సార్ ఇప్పుడు రుణమాఫీ కాని వ్యక్తులు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళు బ్యాంకర్లు వాళ్ళ రైతులను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారంట. మాకేం తెలియదు, మా కాడ డబ్బులు లేవు అన్నట్టు రైతు అని హేళన చేస్తున్నారని చెప్తున్నారు సార్. ఆ సమస్యలపైన మీరు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారా సార్ ఎప్పుడైనా? తీసుకెళ్ళామండి, అడిగాము. రుణమాఫీ అంటే అందరికీ అవుతాయని అంటున్నారు. బడ్జెట్ని బట్టి తొందరలో అవుతాయి, ఎకరాలు 5 వేసుకుంటూ వస్తున్నాము అని చెప్తున్నారండి. మొన్న కూడా ఇది అడిగాను మేము. అడిగితే ఇప్పుడు 3 ఎకరాల వరకు పడ్డాయండి, తర్వాత ఇక అందరికీ వేసుకుంటూ వస్తామని చెప్పారు. అందరికీ లాస్ట్ టైం ఎలాగ వేసామో అలాగనే వేస్తాము. ఇప్పుడు ఎన్ని ఎకరాలు, ఇంతకుముందు కొంతమంది లిమిట్ అని అన్నారు, 10 ఎకరాలు 5 ఎకరాలు అని. అది అలాంటిది ఏం లేదు. ఈ ఒక్కసారికి మాత్రం అందరికీ అయిపిస్తామని చెప్పడం జరిగిందండి మాకు చేయటమని. ఓకే సార్, ఇందులో బ్యాంకర్లకు వాళ్ళకి ఏం లేదండి, మొత్తం అగ్రికల్చర్ వాళ్ళు చూసుకుంటారు అనుకుంటున్నాం. అగ్రికల్చర్ సంబంధం ఇది. కాకపోతే వాళ్ళు చెప్పేదంటే మాకు సంబంధం లేదు ఇది అని చెప్తారు, అంతే కదండి, వాళ్ళదే కదా. ఓకే సార్, ఇప్పుడు వాస్తవంగా కూడా ఇక్కడ రైతులు పడుతున్న సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఆ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు? ఇంకా 4.5 అంటే ఇంకా 4 సంవత్సరాల అధికారంలో ఉంటారు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులోనే ఉన్నారండి, అందుబాటులో ఉన్నారు. ఎప్పుడైనా మీకు ఏదైనా అవసరమైతే రమ్మని కూడా మాకు చెప్తున్నారు. ఏదైనా ఉంటే నేను పలానా టైంలో పలానా చోట ఉంటాను, సెక్రటేరియట్లో పలానా 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటాను, మీకు ఎప్పుడైనా వస్తే రమ్మని చెప్తూనే ఉన్నారు.
ఓకే సార్, ఇప్పుడు గ్రామాలలో గ్రామ సర్పంచుల పదవులు ముగిసి కూడా 1 year సంవత్సరం కావచ్చు సార్. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లను పెట్టింది, ప్రజలకు అందుబాటులో ఉండలేరు, గ్రామ పంచాయతీలు కుంటుపడుతున్నాయి, అభివృద్ధి కుంటుపడుతున్నాయి అంటున్నారు సార్. ఈ సమస్య నుంచి ఎప్పుడు ప్రజలు బయటపడతారంటారు? ఇది వాస్తవం అండి. ఇది ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఉంటేనే ఏదైనా పనులు కానీ ఏదైనా చేయాలన్నా, లేకపోతే ఇక్కడ గ్రామస్తుల ప్రజలు, గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరికి చెప్పుకోవాలన్నా స్పెషల్ ఆఫీసర్ వాళ్ళు మనకు అందుబాటులో ఉండరు. ఎప్పుడో వస్తారు, ఎప్పుడో పోస్తారు. కాబట్టి ఈ ఎలక్షన్ అనేది తొందరగా జరిపించి గ్రామ పంచాయతీలకి ఎలక్షన్ జరిపించి తొందరగా అవి ఫిలప్ చేయాలని మా యొక్క ఉద్దేశం అండి. ఉంటే సర్పంచ్ ఉంటే ఏదైనా గ్రామ అభివృద్ధి కానీ ఏదైనా ముందుంటుంది గ్రామం అభివృద్ధిలో. ఓకే సార్, మీ వదిన గారే మున్సిపల్ చైర్పర్సన్ అంటున్నారు సార్. మున్సిపాలిటీని ఏ విధంగా తీర్చిదిద్దారు, ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్ కోదాడ మున్సిపాలిటీని? మేము మున్సిపాలిటీ మేము వచ్చేసరికి అందులో ఫండ్స్ అన్నీ అయిపోయినాయండి, ఏమి లేవు అంటున్నారు. కాబట్టి మేము చెప్పుకోవడానికి కూడా చెప్పుకోదగ్గ పనులు ఏం చేసినట్లేవని, కాకపోతే ఏదో ముఖద్వారాలని అవి శంకుస్థాపన చేసినాం. కొత్త మున్సిపల్ బిల్డింగ్ కోడ్ శంకుస్థాపన చేయటం జరిగింది. కాబట్టి వాటిని కూడా ఇంకా త్వరలో టెండర్లు పిలుస్తారట, వాటిని కూడా పనులు మొదలు పెట్టాలి సార్. ఓకే సార్, బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇటీవల కూడా మన ఎమ్మెల్సీ తీన్మార్ నివేదిక తప్పు ఉందని చెప్పి కాల్ చేయడం జరిగింది సార్ నివేదికను. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నో కామెంట్స్, మేమేం చేయలేదు. అంటే వాళ్ళకు ఉన్న పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి బీసీ వర్గీకరణ, దాని మా ఉద్దేశం. అంటే ఇప్పుడు వర్గీకరణ చేయాలి, ఇదంతా లెక్కలు తీయాలంటే ఇప్పుడు కాని పని ఎలక్షన్కి. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు బీసీ వర్గీకరణకు ముడిపడి ఉన్నాయి కదా సార్, మరి ఇప్పుడు ఎన్నికలకు లేట్ అవుతుంది కదా, అది ఎప్పుడు కంప్లీట్ చేస్తారు సార్? ముఖ్యమంత్రి గారు అడగలేదు. ఓకే సార్, ఇప్పుడు బెల్ట్ షాపులు విలేజ్లలో విపరీతంగా ఉన్నాయి సార్. గత ప్రభుత్వంలోనే పెంచి పోషించారని చెప్పేసి అంటున్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటి నిర్మూలన కోసం మీ కృషి ఎలా ఉండబోతుంది? మేమైతే బెల్ట్ షాపులకు పూర్తి వ్యతిరేకం సార్. మేము కూడా ఎన్నోసార్లు మన ఎక్సైజ్ సిఐ గారికి కూడా లెటర్లు ఇచ్చి వచ్చాం, మా ఊళ్ళో మందు అమ్మొద్దు, బెల్ట్ షాపులు ఉండొద్దు అని చెప్పినా కూడా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు సరే ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, వచ్చిన ప్రభుత్వం గత సంవత్సరం ఎంత అమ్మినో అంతకంటే ఒక 4 బాటిల్ ఇంకెక్కువ అమ్మాలి, ఎక్కువ మీరు డీడీలు కట్టాలని వాళ్ళని షాపుల మీద కూడా ప్రెజర్ చేస్తుంది గవర్నమెంట్. అంటే జనాలు తాగుడు మానిపించినా కూడా ఇంకా తాపియండి అనే గవర్నమెంట్ వాళ్ళని ప్రోత్సహిస్తుంది. కాబట్టి దీని మీద వాళ్ళ షాపుల మీద కొంచెం వాళ్ళని కూడా ప్రెజర్ చేస్తారు. ఎందుకంటే కొంచెం గత అనుభవం మాకు ఉంది వీటి మీద. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం మీరు ఎక్కువ తీయాలంటే పోయిన సంవత్సరం దానికంటే ఇంకెక్కువ జనాన్ని దాపియాలనే ఉద్దేశం కూడా మన ప్రభుత్వాలు అవి మానుకోవాలి. ఏమంటారు? ఓకే సార్, గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఈ విలేజ్లో ఎంత మేరకు లబ్ధి చేకూరింది సార్? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, దళిత బంధు, బీసీ బంధు, ఇట్లాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి సార్. దళిత బంధు కింద మా ఊరు రాలేదు కానీ ఒక్క కోదాడ మండలంలో కాపుగొల్లో ఒకటి ఇచ్చారు. మా ఊళ్ళో ఒక దళిత బంధు అనేది అయితే ఏం రాలేదు సార్. పోతే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళ అర్హులందరికీ వచ్చినాయి. ఇంకేం అడిగారు? అంటే కోదాడలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా ఊర్లో 36 మందికి వచ్చినాయి సార్ మున్సిపల్ బాలాజీ. కానీ అవి వాటిని ఇంత మట్టికి అలాట్మెంట్ చేశారు కానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వటం కానీ అందులో పంపించడం కానీ జరగలేదు. ఎందుకంటే దానికి కరెంట్ లేదు, వాటర్ లేదు, అవన్నీ జరుగుతుంది. ఓకే సార్, ఇటీవల జరిగిన అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ, తర్వాత రేషన్ కార్డులు కానీ, ఇవన్నీ కూడా ఉన్నోళ్ళకే, దళితులు మామూలు పేదోళ్ళకు రాకుండా ఉన్నోళ్ళకి వచ్చినాయి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు అర్హులు అనే వాళ్ళకి అర్హుల లిస్ట్ వచ్చిందండి. ఇంత మటుకు బెనిఫిటర్స్ లిస్ట్ అయితే ఎవరికి రాలేదు కదా. దాని మీద మనం ఏం చెప్పలేం మరి అసలు ఎవరికి వచ్చిందో ఇంకెవరు. నా ఉద్దేశం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళలో కట్టుకునే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అందరూ చేసుకుంటారు కానీ అందరూ కట్టుకోలేరు. కాకపోతే ఏంటంటే ఇది కట్టుకునే అందరికీ ఒక ఇల్లు ఇస్తానంటే బాగుండేదని మా యొక్క ఉద్దేశం. గత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎలాగ ఇచ్చారో అప్పుడు కట్టుకునే ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చారు. అలానే ఇప్పుడు కూడా ప్రతి కట్టుకునే వాళ్ళని అట్లా ప్రకటిస్తే మంచిగా ఉంటుందని మా యొక్క ఉద్దేశం. ఓకే సార్, ఇక్కడ నిరుద్యోగులకి ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నారు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్?
నిరుద్యోగులకి మా దగ్గర ఇప్పుడు ఇంతకుముందు పనికాహార పథకం అని ఉండేదండి. ఇప్పుడు మాది కోదాడలో మున్సిపాలిటీలో కలిసిన తర్వాత అది కూడా తీసేశారు. కాబట్టి మా దగ్గర కొంచెం మిల్లులు ఉన్నాయి, అటు ఇటు వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళ స్వశక్తి మీద పోవటమే, కానీ గవర్నమెంట్ అయితే ఏమి వాళ్ళకి ఉపాధి ఏం కల్పించేది లేదు. ఓకే సార్, ఇక్కడ గత ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి రక్షణ కల్పింది? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు సార్ మహిళలకి? మహిళల విషయంలో మాత్రం మన ఈ జిల్లాలో మాత్రం మంచిగానే ఉంటుంది, వాళ్ళకి ఏమీ ఇబ్బందులు లేవు. మందంతా కాంపిటేటివ్ ఏం కాదు మంది. ఓకే సార్, ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి సార్. అంటే ఇక్కడ కౌన్సిలరు విలేజ్లలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఈ ఓటు అంటే మొత్తం కూడా అమ్ముకోవడం జరుగుతుంది సార్. ఏది బిర్యానీకి 100 రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది. నిర్మూలన కోసం మీరు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు సార్ ఓటర్లలో? ఓటర్ కూడా రేపు మనం పని చేసే వాళ్ళు ఎవరు, వీళ్ళు అందుబాటులో ఉంటారా లేదా వాళ్ళని చూసి గుర్తించి ఓటు వేయాలని చెప్తున్నారు. ఇప్పుడు యునానిమస్ ఇచ్చినా కూడా ఏదో మళ్ళీ ఎలక్షన్ ఏనంటున్నారంట కదండి. దేనికి నోటా ఉంటుందంట కదా. అవును, దాని అదే ఓటర్కి మనం ఏం చెప్పగలుగుతాం? ఓకే సార్, ఫైనల్గా మీరు ప్రజలకి అంటే ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి? ఎలాంటి నాయకుడు అయితే ప్రజలకు న్యాయం చేస్తారు సార్? నేను చెప్పేది ఏంటంటే, ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఉండి వాళ్ళ సమస్యలు వాళ్ళ వెంట ఉండి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక పోలీస్ స్టేషను, ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఇంకేదైనా ఉంటే వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళకి పరిష్కరించి వాళ్ళ వెంట నడిచే వాళ్ళని ఎన్నుకోమని నా యొక్క ఏదైనా ఉంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు కానివ్వండి అవి ఇవి అర్హులందరికీ అందించే వాళ్ళని ఎవరైనా సరే అనుకోవాలని నా యొక్క. సార్ చివరిగా సార్, ఇటీవల అంటే నిన్నమన్న విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు సార్. ఆ మంత్రి పదవికి అర్హులా? మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుంది సార్ ఒక మహిళగా? బాగానే ఉంటుందండి, బాగానే ఉంటుంది. ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్సీ నుంచి మంత్రి పదవి కూడా ఇస్తే బాగానే ఉంటుంది. ఫైనల్గా కాంగ్రెస్ నాయకులకు కానీ ఓటర్లకు కార్యకర్తలకు మీరు ఒక 3వ వార్డు కౌన్సిలర్గా ఏం చెప్పదలుచుకున్నారు సార్? రేపు మీ ఎన్నికలు వస్తున్నాయి. కట్ చేయండి ఒకసారి చూద్దాం, ఏం చెప్పమంటారు? పాత కటింగ్స్లో